కార్తీక మాసంలో ఏ రోజు ఏ పూజ చేయాలి, ఏ పూజ వలన ఎలాంటి పుణ్య ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. కార్తీక మాసం అంటే పూజలు, వ్రతాలు, నోములు ఉంటాయి. ఇప్పుడు ఏ రోజు ఏ పూజ చేస్తే మంచిదో చూద్దామండి. కార్తీక శుద్ధ పౌర్ణమి అంటే కార్తీక మాసం ప్రారంభం రోజు. పాడ్యమి దీపాలు పెట్టుకునే తొలి రోజు. తెల్లవారుజామునే లేచి తలార స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి కార్తీక వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చేయమని ప్రార్థించి సంకల్పం చెప్పుకోవాలి. విధియ రెండో రోజు తోడబుట్టిన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెబుతున్నాయి. దీనినే భగిని హస్తభోజనం అంటారు. భగిని అంటే సోదరి, ఆమె చేతి వంట తినేదానిని భగిని హస్తభోజనం అంటారు. తదియ ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేయించుకుంటే చాలా శుభప్రదం. కుంకుమ పూజ చేయించుకుంటే సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆమె ఎప్పుడూ నిత్య సుమంగలిగా వర్ధిల్లుతుందని పండితులు చెబుతున్నారు. చవితి నాగుల చవితి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ చేయాలి. నాగుల పుట్టకు వెళ్ళి పూజ చేసి పాలు పోస్తారు. పంచమిని జ్ఞాన పంచమి అని కూడా అంటారు. పంచమి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుందని అంటారు. షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజు కూడా నాగదేవుడికి పూజ చేయాలి. పూజ తర్వాత బ్రహ్మచారికి ఎర్రని వస్త్రం లేదా కండువ పంచే దానం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్నవారికి శుభాలు కలుగుతాయని చెబుతారు. సప్తమి ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ పెరుగుతుందని అంటారు. అష్టమి సాధారణంగా అష్టమి రోజున ఏ పనులు చేసినా అష్ట కష్టాలు కలుగుతూ ఉంటాయని అంటారు. కానీ కార్తీక మాసంలో వచ్చే అష్టమిని గోకులాష్టమి అంటారు. ఈరోజు గోపూజ చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయంట. నవమి అంటే చాలామంది భయపడతారు. నవమి అంటే 9వ రోజు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో మేళ్లు కలుగుతాయట. దశమి చాలా మంచి రోజు. శుభకార్యాలు ఏవైనా చేపట్టే మంచి తిథి. దశమి రోజు రాత్రి విష్ణు పూజ చేస్తే కుటుంబ క్షేమం కలుగుతుందంట. ఏకాదశి రోజు కూడా విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పెద్దలు చెబుతారు. ద్వాదశి కార్తీకంలో వచ్చే ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశిస్తాయి. త్రయోదశి సాలగ్రామ దానం చేస్తే సర్వ పాపాలు పోయి అన్ని కష్టాలు దూరమవుతాయంటారు. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునే రోజు. 15వ రోజు కార్తీక పూర్ణిమ. ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు. శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. యువతులు వివాహం జరిగిన తొలి సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పూజను చేస్తారు. గుమ్మడి పండుతో పాటు 16 రకాల పండ్లను శివాలయంలో ఇస్తారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చాక అద్దంలో చంద్రుడిని చూసి పూజలు చేసి అప్పుడు భోజనం చేస్తారు. ఇలా వివాహం జరిగిన తొలి సంవత్సరం ఇలా చేసే వారికి మంచి పిల్లలు పుడతారని, కాపురం సుఖ సంతోషాలతో సాగుతుందని అంటారు. గుమ్మడి పండు శివాలయంలో ఇస్తే గుమ్మడి పండు లాంటి బిడ్డలు పుడతారని అంటారు. కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు ఆకుకూర ఆవుకు ఆహారంగా పెడితే చాలా శుభాలు కలుగుతాయంట. కార్తీక బహుళ విధియ వనభోజనం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. మరి ముఖ్యంగా రాసి ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయటం ఆచారంగా వస్తుంది. కార్తీక బహుళ తదియ పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. కార్తీక బహుళ చవితి పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం గరిక గడ్డితో వినాయకుడిని పూజించి ఆ గరికను రాత్రి పడుకునే సమయంలో తలగడ క్రింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు రావని చెబుతారు. కార్తీక బహుళ పంచమి చిరు ప్రాణులకు ఆహారం పెట్టే రోజు. అంటే చీమలకు నూకలు, పిండి వంటివి ఆహారంగా పెట్టడం మంచిది. అలాగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయంట. కార్తీక బహుళ షష్ఠి గ్రామ దేవతలకు పూజలు చేసిన నైవేద్యాలు పెడితే వారి కుటుంబాలను దేవతలు చల్లగా చూస్తారట. కార్తీక బహుళ సప్తమి శివ పూజ చేయడం చాలా మంచిది. జిల్లెడు పూల దండను ఈశ్వరునికి సమర్పిస్తే సిరి సంపదల్ని కలిగిస్తాడట. కార్తీక బహుళ అష్టమి కాలభైరవ అష్టకం చదివి గారెలు వండి కుక్కకు గారెల దండ వేస్తే ధనం పెరుగుతుందట. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. కార్తీక బహుళ నవమి
కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలకు ముక్తి కలుగుతుందంట. దశమి అన్న సంతర్పణ చేస్తే విష్ణువు సంతోషపడి వారి తరతరాలకు ధనధాన్యాలకు లోటు లేకుండా దీవిస్తాడంట. ఏకాదశి శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో దీపారాధన చేసిన, విష్ణు పురాణం విన్నా కోటి పుణ్యాలు కలుగుతాయి. ద్వాదశి అన్నదానం చేస్తే అన్ని శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహాలను పూజిస్తే ఏ కీడులు జరగకుండా మేలు జరుగుతుంది. అన్ని గ్రహాల దోషాలు తొలగిపోతాయి. చతుర్దశి కార్తీక మాసంలో శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన అభిషేకం అపమృత్యు దోషాలను తొలగిస్తుంది. అమావాస్య కార్తీక మాసంలో ఆఖరి రోజు, చాలా విశిష్టమైన రోజు. పితృదేవతల పేరుతో పేదలకు అన్నదానం చేస్తే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీక మాసంలో అన్ని రోజులు కుదరకపోయినా కనీసం ఈ మాసంలో అత్యంత పుణ్యం రోజులైన ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో నియమనిష్టలతో పూజ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి. ఇక పూర్ణిమ రోజు చేస్తే ఇంకా మంచిది. కుదరకపోతే కనీసం ఆ మాసంలో ఒక్క సోమవారమైన నియమనిష్టలతో ఉపవాసం చేసిన, దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఏడాదికి సరిపడా ఒకేసారి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో 365 ఒత్తులు శివాలయంలో వెలిగిస్తే సమస్త పాపాలు పటాపంచలవుతాయి. జీవించి ఉన్నంతకాలం సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. చనిపోయాక స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇలా కార్తీక మాసం అంతా ప్రతిరోజు విశేషం, ప్రతి గడియ విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు.